బుల్ మార్కెట్లో డేంజర్ కాన్ఫిడెంట్. ఈ కాన్ఫిడెంట్ ఎలా ఉంటుందంటే పొజిషన్ ఇంక్రీజ్ చేయడం, ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నా కానీ నెక్స్ట్ పొజిషన్ ఇంక్రీజ్ చేయడం, ఆ తర్వాత రిస్క్ని ఇగ్నోర్ చేయడం. రిస్క్ని అసలు పట్టించుకోరు చాలా మెంబర్స్ అయితే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ రిస్క్ ఇగ్నోర్ చేస్తారు, పొజిషన్ ఇంక్రీజ్ చేస్తారు అండ్ లీవరేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా పెడతారు బుల్ మార్కెటే కదా అని. సో ఇక్కడ ఫస్ట్లీ ఇనీషియల్గా ప్రాఫిట్స్ వస్తాయి, ఆ తర్వాత ఏమవుతుంది డిసిప్లిన్ పోతుంది. సో ఇక్కడ రియల్గా మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్లీ మీరు ఒక స్మాల్ క్యాపిటల్తో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఫ్యూ విన్స్ వచ్చినాయి, స్మాల్ క్యాపిటల్కి ఫ్యూ విన్స్ వచ్చినవి. ఆ తర్వాత నెక్స్ట్ మన మైండ్లో ఏమవుతుందంటే ఇది చాలా సింపుల్, నేను ఫిగర్ అవుట్ చేసుకోగలుగుతాను ఏం జరిగినా అవుతుంది. సో ఒక చిన్న బ్యాడ్ మూవ్ చేస్తారు, బ్యాడ్ మూవ్ చేయగానే ఏమవుతుంది టోటల్ వైప్ అవుట్ అయిపోతారు. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, సో స్టార్టింగ్ డిసిప్లిన్ పెట్టుకుంటాం, స్టార్ట్ చేయగానే డిసిప్లిన్ పెట్టుకుంటాం, ఆ తర్వాత ఫ్యూ గ్రీన్స్ కనబడతాయి, ఫ్యూ ప్రాఫిట్స్ కనబడతాయి, ఆ తర్వాత మనకి సింపుల్ అనిపిస్తుంది, చాలా సింపుల్, ఎంత సింపుల్గా వచ్చేసింది ఇది అనిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది ఒక చిన్న బ్యాడ్ మూవ్ చేస్తారు, ఆ బ్యాడ్ మూవ్ చేయగానే డిసిప్లిన్ అనేది పట్టించుకోము, ఎందుకంటే మనం ఫ్యూ విన్స్ రాగానే డిసిప్లిన్ అసలు పక్క పెట్టేస్తాం. సో ఏం జరుగుతుంది ఇక్కడ, డిసిప్లిన్ పోతుంది, ఆ తర్వాత బ్యాడ్ మూవ్ చేస్తాము, తర్వాత వైప్ అవుట్ అయిపోతుంది. సో సింపుల్గా అర్థం చేసుకోండి మీరు, బుల్ మార్కెట్ డిసిప్లిన్ కనుక బ్రేక్ అవుతే సర్వైవల్ కూడా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక 3 కామన్